వాసు గారు మీరు కూడా ఉన్నాను సార్ పిక్లో. జశ్వంత్ వాసు. అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ జి వెంకటేశ్వరరావు గారిని అభినందించవలసిందిగా జశ్వంత్ గారిని, ఏ విజయ్ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అడుసుమిల్లి విజయ్ కుమార్ గారు, ఏ విజయ్ కుమార్ గారు తమరే సార్. సార్ రండి సార్. జశ్వంత్ వచ్చారా? జెసి అన్న బస్ మన అసోసియేషన్ ఈసీ ప్లీజ్ కమ్ సార్. రండి సార్. మొత్తం కమిటీ అంతా కూడా ఫోటోలో ఉండాలి సార్. మన అసోసియేషన్ ఈసీ మెంబర్ ఎం మోహన్ చంద్ గారిని అభినందించవలసిందిగా ఎన్ఎస్ రాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. రాజు సార్ ప్లీజ్. నీకు పిలుస్తాను, నీకు పిలుస్తాను. ఈసీ మెంబర్ ఎంఎన్ జవహర్ రెడ్డి గారిని అభినందించవలసిందిగా పీజీ విందా గారిని, రవీంద్ర బాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. రవీంద్ర బాబు గారు. కె శివరామరెడ్డి, మన ఈసీ మెంబర్ కె శివరామరెడ్డి గారిని అభినందించవలసిందిగా కోనప్రెడ్డి శ్రీనివాస్ గారిని, ఎస్డి జాన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. జాన్ భాయ్ మళ్ళీ వస్తాడు, మీరు వచ్చేయండి. పెద్ద కోనప్రెడ్డి శ్రీనివాస్ మా దృష్టిలో పెద్ద. హైట్లో కూడా పెద్ద. ఈసీ మెంబర్ ఏ వెంకట్ కుమార్ గారిని అభినందించవలసిందిగా శంకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. కెమెరామెన్ శంకర్ గారు. ఓకే శంకర్ సార్. ఎస్ అమ్మా ఇక్కడే ఉంది. ఇంత ఇప్పుడు రత్నం గారు చెప్పినట్టుగా ₹1,00,000 నుంచి 70 లక్షల మన ఫండ్ తేవడానికి ఈ కమిటీ మొత్తం కూడా కారణం కాబట్టి మనం గట్టిగా క్లాప్స్ కొడదాం సార్ కమిటీ అందరికీ. ఇది కదా. ఈసీ మెంబర్ జి విజయ్ కుమార్ గారిని అభినందించడానికి కెమెరామెన్ పూర్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. పూర్ణ. జాన్ గారు వచ్చారా? పెద్ద जान भाई कहाँ पर है, आइए. ఫుల్ ఫోకస్లో పెట్టాడు పోర్. ఎస్కే ముజీర్ ఈసీ మెంబర్ ముజీర్ని అభినందించడానికి
జాన్ గారిని, ఎస్ గోపాల్ రెడ్డి గారిని, సెంథిల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సార్ అన్నారు జాన్ సార్. సతీష్ అమ్మో క్లాప్స్ బాగానే కొట్టేసుకున్నాడు. ఎన్ సతీష్ కుమార్, ఈసీ మెంబర్ ఎన్ సతీష్ కుమార్ గారిని అభినందించడానికి అరుణ్ గారిని, పిఎస్ బాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. బాబు సార్. ఎందుకు అయ్యో బాబీ ప్రసాద్, ఎస్ ప్రసాద్ గారిని అభినందించడానికి రమణరాజు గారిని, జనార్దన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రమణరాజు సార్. దాన్న ఈసీ మెంబర్ శ్రీకాంత్ గారిని అభినందించడానికి అజయ్ విన్సెంట్ గారిని, జశ్వంత్ గారిని, అజయ్ విన్సెంట్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మనకి నిరంతరం ఏ పనికైనా చేదోడు వాదోడుగా ఉండే మన సునీల్ గారిని అభినందించడానికి పెద్దల ఎస్ గోపాల్ రెడ్డి గారిని, కెమెరామెన్ వీర్రాజు గారిని, వాసు గారిని అందరినీ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సెల్యులాయిడ్ అందాల సృష్టికర్తలైన మన సీనియర్స్ అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ప్రభు గారి ఆజ్ఞ మేరకు ఒక నిమిషం. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నడపడానికి మాకు చేదోడు వాదోడు ఉన్న కాదంబరి కిరణ్ గారికి ఇప్పుడు మా అసోసియేషన్ తరఫున చిరు సత్కారం. గోపాల్ రెడ్డి గారు, జయరామ్ గారు, హరిమోల్ గారు, ఎమ్మిరావు గారు, సెంధిల్ విజయ్ గారు, వాసు గారు, రవీంద్ర బాబు గారు, సి విజయ్ కుమార్ గారు, గ్రూప్ ఫోటో ఫస్ట్ సీనియర్స్ ఇప్పుడు సీనియర్ కెమెరామెన్స్ గ్రూప్ ఫోటో రావాలండి. సన్మానం పొందిన సీనియర్ కెమెరామెన్స్ దుమ్మేడు సుబ్రహ్మణ్య గారు, నా వాయిస్ అలా వచ్చింది. కెమెరామ్యాన్స్
పిలవండి పేర్లు పెట్టి. దొమ్మేడు సుబ్రహ్మణ్యం గారు, పిఆర్కే రాజు గారు, బండి కోటేశ్వరరావు గారు, వి జయరామ్ గారు, వి కోటేశ్వరరావు గారు, ఎస్ గోపాల్ రెడ్డి గారు, హరి అనిమల్ గారు, కేవి రవి గారు, ఎంవి రవి గారు, డి ప్రసాద్ బాబు గారు. వీళ్ళంతా సన్మానం పొందిన సీనియర్స్ చేయండి మరి. మిగతా యూత్ అంతా వెనక నిలబడండి. అన్నయ్య రండి అన్నయ్య మీరు ప్లీజ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నంది అవార్డు హలో మన తెలుగు కెమెరామెన్లు టెక్నికల్ క్షమించాలి 2 నిమిషాలు ఎక్స్ట్రా. గురుగారు గోపాల్ రెడ్డి గారు కోరుతున్నాం. వారిని అభినందించడానికి పెద్దలు రవీంద్ర బాబు గారు, శ్రీకాంత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. 1972 సంవత్సరంలో చెన్నైలో అసిస్టెంట్ కెమెరామెన్గా పెద్దలు పిఎస్ ప్రకాష్ గారి దగ్గర దాదాపు 10 సంవత్సరాల పాటు పనిచేసి ఆ తర్వాత 1982 సంవత్సరంలో డిఓపి అయిన తర్వాత తెలుగు, ఇంగ్లీష్, తమిళ్, కన్నడ, హిందీ ఎన్నో చిత్రాలని రూపొందించినటువంటి ప్రసాద్ బాబు గారు తెలుగులో పట్నం వచ్చిన పతివ్రతలు, రంగుల పులి, ఆలయ శిఖరం, అపరాధి, పట్నం పిల్ల, పల్లెటూరి చిన్నోడు, మంగమ్మ గారి మనవడు లాంటి ఎన్నో అద్భుతమైన దృశ్య కావ్యాలకి ఫోటోగ్రాఫర్గా పనిచేశారు. మరియు ఎంతోమంది శిష్యులను తయారు చేసిన పెద్దలు వీరు. వారి శిష్యులు బొకే ఇస్తారు. రండి సార్. నంది అవార్డు గ్రహీతలకి సన్మానం చేసుకుందాం. ఎస్ మురళీమోహన్ రెడ్డి గారు 2013లో రమలతో నా ప్రయాణానికి నంది అవార్డు వచ్చింది. ఆయన ఏదో ఊరు వెళ్ళి అర్జెంట్ ఉన్న వల్ల ముందు ఆయన పిలవటం జరుగుతుంది. ఫస్ట్ ఈ ఎస్ గోపాల్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. మీ చేతుల ద్వారా ఈ సన్మానం జరగాలి. అయితే చిన్న ఇదేంటంటే 2013 నంది అవార్డు కమిటీలో నేనున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. శరత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కమిటీ అంతా కూడా సహకరించాలి సార్, కూడా ఉండాలి. అదేవిధంగా గోపాల్ రెడ్డి గారు ఈ కాల్ షీట్ మొత్తం గోపాల్ రెడ్డి గారు ఇక్కడే ఉండాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. గోపాల్ రెడ్డి గారు వీరిని అభినందించవలసిందిగా. హలో బ్రదర్ 1994 కూడా వారిదండి. అయితే శరత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. హలో బ్రదర్ 1994
క్షణ క్షణం 1991 రెండు నంది అవార్డు. అది వారి శిష్యులు కూడా వచ్చి. థ్యాంక్ యూ సార్. రెండే సార్. థ్యాంక్ యూ సార్. 1993 సంవత్సరంలో గాయం చిత్రానికి గాను నంది అవార్డు అందుకున్నటువంటి రసూల్ ఎల్లోర్ గారిని ఉన్నారు కాబట్టి వారిని అభినందించడానికి హరి అనుమోల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే గోపాల్ రెడ్డి గారి యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడే ఉండాలి. (1995) సంవత్సరంలో ధర్మచక్రం చిత్రానికి గాను నంది అవార్డు అందుకున్నారు పెద్దలు కె రవీంద్రబాబు గారు. వారిని సగౌరవంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. హరి అనుమోల్ గారు వారిని అభినందించవలసిందిగా కోరుతున్నాను. సంవత్సరానికి గాను మైనా చిత్రానికి నంది అవార్డు అందుకున్న వాసు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. వారిని అభినందించడానికి పెద్దలు రసూల్ గారిని పుత్రుడు సమేతంగా రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే కమిటీ మెంబర్స్ అందరు. వాసు గారు అసిస్టెంట్లు అందరూ ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టి పైకి రావాలి సార్. ఉన్నోళ్ళంతా వాళ్ళే. వెరీ గుడ్, చాలా సంతోషం. పాండి తీసినవా లేదా? అన్నమయ్య లాంటి అద్భుత దృశ్య కావ్యానికి నంది అవార్డు అందుకున్నారు అది కోరుతున్నాం. సార్ జయరామ్ గారు అన్న, కమిటీ అంతా ఉండాలన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రేమ కథ చిత్రానికి 1999లో నంది అవార్డు అందుకున్న వెంకట్ ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వారిని అభినందించవలసిందిగా వాసు గారిని ఆహ్వానిస్తున్నాం. అలాగే కమిటీ అంతా కూడా సహకరించాలి సార్. శేఖర్ వి జోసెఫ్ వీరు 2003 సంవత్సరంలో ఒక్కడు చిత్రానికి గాను నంది అవార్డు అందుకున్నారు. వారు అజయ్ విన్సెంట్ గారిని వచ్చి వారి తరఫున అవార్డు అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. వారు అభినందించడానికి వాసు గారు వెళ్తారు. అలాగే సార్.
అంజి చిత్రానికి గాను 2004 సంవత్సరంలో నంది అవార్డు అందుకున్న వ్యక్తి చోటా కె నాయుడు. వారి తరఫున అవార్డు అభినందన అందుకోవాల్సిందిగా వాసు గారిని కోరుతున్నాం. అలాగే కొత్త బంగారు లోకం 2008లో కూడా ఆయన నంది అవార్డు అందుకున్నారు. వారి బదులు ముజీర్ గారు రండి గురుగారు. చోటా పక్క నుండి నిరంతరం నన్ను తిట్టేవాడు సార్ చిన్నప్పుడు. ఇతను నా అదృష్టం ఈ అందరి కెమెరా వెళ్తూనే పనిచేశాను. కొత్త బంగారు లోకం 2. ముజీర్ గారు స్మైల్ ప్లీజ్. పెద్దలు పిఆర్కే రాజు గారు 2005 సంవత్సరానికి గాను రాధా గోపాలం చిత్రానికి నంది అవార్డు అందుకున్నారు. అదేవిధంగా 2011లో శ్రీరామరాజ్యం చిత్రానికి కూడా నంది అవార్డు అందుకున్నారు పిఆర్కే రాజు గారు. వారిని అభినందించవలసిందిగా బి రత్నకుమార్ గారిని ఉండవలసిందిగా కోరుతున్నాను. ఉన్నాడు. థ్యాంక్ యూ సార్. గోదావరి అది రవిబాబు అన్న నోరు తెరిచారు. వెరీ గుడ్. చిన్న టైపింగ్లో మిస్టేక్ క్షమించవలసిందిగా పెద్ద ఇండిపెండెంట్గా అయ్యి కొత్త దంపతులు అనే సినిమాకి వాసు గారు పిలిచిన తర్వాత అది కొన్ని కారణాల వల్ల లేట్గా అయింది. మళ్ళీ గురుగారు విధి వస్తానని చెప్పి 2 జళ్ళ సీత ఆ సినిమాలు అన్నిటికీ పనిచేశాను. అప్పుడు విజయబాబురెడ్డి గారు పిలిచి చిరంజీవి గారు హీరోగా విజయబాబురెడ్డి ఫస్ట్ టైం డైరెక్ట్ చేసిన మగమహారాజు దగ్గర నుంచి నేను ఇచ్చేసాను. ఇప్పుడు నాకు వచ్చేస్తాను కానీ ఆయన గురించి చెప్పాలి. గోపాల్ రెడ్డి గారి దగ్గర మేమంతా ఇంత ఇదిగా ఉన్నాడు. స్పాట్లో ఆఫ్కోర్స్ స్వామి గారు నేర్పింది ఆయన కూడా కంట్రోల్ చేశారు. ఇది డిసిప్లిన్ తప్పితే ఒప్పుకునేవాడు కాదు. నువ్వు లైటింగ్ చేస్తే చేయవయ్యా, బాగా చేస్తే చేయలేదయ్యా. డిసిప్లిన్ లేకపోతే అది చేయొద్దని ఇండైరెక్ట్గా మాకు కాషన్ చేసి మమ్మల్ని డిసిప్లిన్ లైఫ్కి అలవాటు చేసిన ఆ స్వామి గారు గోపాల్ రెడ్డి గారికి తల వంచి నమస్కరిస్తున్నాం. ఆరు రోజులు ప్రపంచాన్ని సృష్టించే పనిలో నిమగ్నమై ఉండి సండే మాత్రం విశ్రాంతి తీసుకుంటాడని క్రిస్టియన్స్ నమ్మకం.
అందుకే సండేని సెలవు రోజుగా పరిగణించి సండే రోజు చర్చ్లో ప్రార్థనలు చేస్తారు. అదేవిధంగా మిడిల్ ఈస్ట్ దేశాలలో ఫ్రైడే రోజుని ప్రార్థనా దినంగా పరిగణించి ఫ్రైడేని హాలిడేగా నిర్ణయించారు. మరి ఇండియాలో సండే ఎందుకు హాలిడే అయిందో తెలుసా? ఇండియాలో సండే అనేది సెలవు రోజు అనే సంగతి మనకు తెలిసిందే. కానీ ఆదివారమే సెలవు ఎందుకు